రైతు సోదరులకు 2016 నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ నూతన సంవత్సరంలో రైతు లోగిళ్లు పాడి పంటలతో ధనధాన్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పాడి పంటలు కార్యక్రమాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కార్యక్రమంలో గ్రీన్ హౌస్ టెక్నాలజీతో క్యాప్సికం సాగులో సత్ఫలితాలు సాధిస్తున్న మెదక్ యువ రైతులపై ప్రత్యేక కథనం. సానుకూల దృక్పథం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, గెలుపుకు స్థైర్యాన్ని అందిస్తుంది. వ్యవసాయం కొత్త అయినా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు. అందివచ్చిన పాలీహౌస్ టెక్నాలజీని, ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుని కూరగాయల సాగుతో అభివృద్ధి పదంలో పయనిస్తున్నారు. క్యాప్సికం సాగుతో గెలుపుకు బలమైన పునాది వేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివినా శ్రమైక జీవన సౌందర్యానికి సాటి లేదని నిరూపిస్తున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటే వ్యవసాయం కార్పొరేట్ రంగానికి తీసిపోదంటున్న ఈ యువ రైతుల విజయగాథను నూతన సంవత్సర కానుకగా ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు మీ ముందుకు తెచ్చింది. చూడండి. వ్యవసాయంలో ఆధునికతను అందిపుచ్చుకుంటే సేద్యానికి ఆకాశమే సరిహద్దు అని నిరూపిస్తోంది ఇక్కడి వ్యవసాయం. 3 ఎకరాల్లో నిర్మించిన పాలీహౌస్లలో 2 ఎకరాల్లో బెంగళూరు మిర్చి అంటే క్యాప్సికం, మరో ఎకరంలో ఆకుకూరల్ని సాగు చేస్తున్నారు. సేద్యానికి సాగునీటి ఇబ్బంది రాకుండా బోర్లను రీఛార్జ్ చేసే రెయిన్ హార్వెస్ట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలీహౌస్లకు అనుసంధానం చేశారు. కూలీల కొరతను అధిగమించేందుకు యాంత్రీకరణ విధానాల్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం క్యాప్సికం నుంచి మంచి దిగుబడొస్తోంది. వ్యవసాయాన్ని ఇంత చూడముచ్చటగా తీర్చిదిద్దిన ఈ యువ రైతులు అపార అనుభవం గడించి ఉంటారు అనుకుంటే పొరబడినట్టే. కేవలం 3 పదుల వయసులో సాధించగలమనే నమ్మకం, దృఢ సంకల్పంతో దూసుకుపోతున్న ఈ నవతరం యువ రైతులు శ్రీకాంత్, క్రాంతి. మామిడి శ్రీకాంత్ MBA చదివారు. నిజామాబాదులో తండ్రికి రైస్ మిల్ బిజినెస్ ఉన్నా సొంతంగా ఎదగాలన్న ఆలోచనతో వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. క్రాంతి MSc మ్యాథమెటిక్స్ చేశారు. స్వగ్రామం వరంగల్. ఇద్దరి స్నేహితుల ఆలోచనలు ఒకేలా ఉండడంతో 2012 డిసెంబర్లో మెదక్ జిల్లా రామాయంపేట మండలం చెలమడ గ్రామంలో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 2013 నుంచి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఫామ్లో 10 నాటు ఆవులున్నాయి. 8 ఎకరాల్లో బత్తాయి, మామిడి తోటలు ఉన్నాయి. గతంలో కూరగాయలు, పసుపు వంటి వాణిజ్య పంటల్ని సాగు చేశారు. సేద్యం లాభదాయకంగా ఉన్న ఈ ప్రాంతంలో నీటి కొరత ఎక్కువ ఉండడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. 2015లో ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో 3 ఎకరాల్లో పాలీహౌస్లను నిర్మించి క్యాప్సికం, ఇతర కూరగాయల సాగుకి శ్రీకారం చుట్టారు. ఆర్గానిక్ అగ్రికల్చర్ చేద్దామని ఇంట్రెస్ట్తోని బాంబే, పూణే, బెంగళూరు ఇవన్నీ మార్కెట్స్లో కొంచెం తిరగడం జరిగింది. గవర్నమెంట్ మన 75% సబ్సిడీ స్కీమ్ అన్న తర్వాత ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ హెల్ప్ మాకు అది. సో నేను యాక్చువల్గా ఈ ఫీల్డ్లోకి రావడానికి ఇంట్రెస్ట్ ఏంటంటే మా ఫాదర్ మెయిన్. ఫస్ట్ 2 ఇయర్స్ మొత్తం టోటల్గా మేము పాలేకర్ గారి జీరో బడ్జెట్ ఫార్మింగ్ స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము అదే ట్రయల్ చేస్తూ వచ్చాము. మేము ఇది టోటల్ 3 acres ప్లాన్ చేసాము. అందులో 2 acresలో వచ్చేసి కలర్ క్యాప్సికం వేసాము. 1 acre వచ్చేసి యూరోపియన్ కుకుంబర్ వేసాము, ఇంగ్లీష్ కుకుంబర్ వేసాము. కుకుంబర్లో అనేది మనకు ఏంటంటే మనకు 45 days లోపలనే మనీ అనేది కనబడుతుంది అందులో. సో 45 days టోటల్ ఎంటైర్ క్రాప్ వచ్చేసి అది 90 days to 100 days ఉంటుంది. 100 days క్రాప్ అది 38 tons తీసాము. యావరేజ్ వచ్చేసి టన్ వచ్చేసి 20,000 పడ్డది. మాకు వచ్చేసి 6-7 lakhs వరకు మాకు వచ్చింది ఇప్పటివరకు. ఇంగ్లీష్ కుకుంబర్ నవంబర్ ఎండింగ్లో అయిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ లీఫీ వెజిటేబుల్స్ వేసాము. అందులో పాలక్, మెంతి,
ధనియా ఇప్పుడు 1 ఎకర్లో అవి వేసాము. దీంట్లో మేము ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఈ 45 డేస్ లోపల ఒక 3-4 lakhs ఎర్న్ చేయాలని చెప్పేసి మేము ప్లానింగ్ ఉంది. ఇప్పుడు మేము వేసేసి ఒక 10 days అవుతుంది. పాలీహౌస్ ఈజ్ నథింగ్ బట్ ఐసీయూ అండి. ఐసీయూలో మనం ఎట్లా ఇది చేసుకుంటామో ప్రతి ఒక్క ప్లాంట్ని కూడా మనం అంత కేరింగ్ తోటి చేసుకుంటే దాని తగ్గట్టుగా మనకు కావాల్సిన ఈల్డ్ వస్తుంది, దాని తగ్గట్టుగా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంటుంది మనకు. ఎకరంలో పాలీహౌస్ నిర్మించాలంటే డ్రిప్ ఏర్పాటు, ఫాగర్స్తో కలిపి ప్రస్తుతం 33,76,000 ఖర్చు అవుతోంది. దీంట్లో రైతు వాటా 8,44,000 కాగా ప్రభుత్వం నుంచి 25,32,000 రాయితీ అందుతోంది. సాగు ఖర్చు కూడా రైతుకు భారం కాకుండా బోదెల తయారీ, మొక్కల ఖరీదు, నాటటం, లేబరు ఖర్చు, నిర్వహణ యాజమాన్యం కింద 5,60,000 ఖర్చవుతుండగా దానిలో కూడా 4,20,000 రూపాయలు రాయితీ రూపంలో రైతుకు లభిస్తోంది. పాలీహౌస్లలో పంటల సాగు అత్యంత ఆశాజనకంగా ఉందని, క్యాప్సికంలో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయంటారు శ్రీకాంత్. పాలీహౌస్ ఇస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇదండి. డ్రిప్ పద్ధతిలో కొడితే మనం వాటర్ మనం స్కేర్సిటీని మనం ప్రెషియస్గా వాడుకోవచ్చు, కల్టివేషన్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ కాస్ట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ తీయచ్చు. ఫస్ట్ మనకు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ 75% సబ్సిడీ అండి. యాక్చువల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 3 acres చేస్తే ఆల్మోస్ట్ 1.2 అవుతుందండి, 1,20 lakhs అవుతుంది. నేను పెట్టింది 25 lakhs అండి, 3 ఎకరాలు కలిపి. సో అంతే, 1,20 లక్షలు 75% సబ్సిడీ మిగతా వచ్చింది. ఒక 32,000 32,000 డీడీ ఛార్జెస్ తప్పితే నేను చేసింది ఏం లేదు. సైజ్ వచ్చేసి 60x68 అండి, లెంత్ అండ్ విడ్త్. హైట్ వచ్చేసి ఒక 8 మీటర్ ఇది ఉంటుందండి. మనం పాలిఫిల్ ఏమో, షేడ్ నెట్స్, సైడ్ కర్టన్స్ అన్ని పాలీహౌస్కి వచ్చే సెటపే. చుట్టుపక్కల ప్యాక్ ఉంటుంది, ఎయిర్ ఫ్లో అనేది చాలా తక్కువ. సెకండ్లీ ఏంటంటే బయట నుంచి ఇన్ఫెస్టేషన్ రాకుండా ఉండడానికి మనకు నెట్స్ ఉంటాయి కదా, సో దానివల్ల అనేది ఎయిర్ సర్క్యులేషన్ తక్కువనే ఉంటుంది. సో దానివల్ల టెంపరేచర్ మనకు 3-4 degrees ఎక్కువనే అనిపిస్తుంది. ఇందులో టెంపరేచర్ ఎక్కువైతే షేడ్ నెట్ గుంజేసుకుంటాం, సో దట్ హీట్ అనేది మనకు కొంచెం వరకైనా కట్ ఆఫ్ అయిపోతుంది. మిరప సాగులో విజయం సాధిస్తే వ్యవసాయంలో అనుభవం గడించినట్లే అంటారు పెద్దలు. మిరపను ఆశించే చీడపీడలు, సాగులో ఎదురయ్యే సమస్యలు అలాంటివి మరి. అయితే పాలీహౌస్లో క్యాప్సికం సాగుని సవాలుగా తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. క్యాప్సికం అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న పంట. కలర్ క్యాప్సికంకి గిరాకీ ఎక్కువ ఉండడంతో ఈ రైతులు ఎరుపు, పసుపు రంగు రకాల్ని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువ ఉంటుంది కనుక మన ప్రాంతం నుంచి క్యాప్సికం ఎగుమతి ఎక్కువగా ఉంటుంది. పాలీహౌస్లలో వాతావరణం మన నియంత్రణలో ఉంటుంది కనుక సాగు సులభంగా ఉందంటారు శ్రీకాంత్. దీంట్లోనే మొక్కలకు కావాల్సిన టెంపరేచర్ కానీ మాయిశ్చర్ కానీ మెయింటైన్ చేయడానికి మనకు ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటారని. మనం క్యాప్సికమ్కి యాక్చువల్గా టెంపరేచర్ అంటే మన టెంపరేచర్ ప్రకారం 35 to 40 మధ్యలో బేర్ చేయగలుగుతుందండి, నాట్ ఏ ప్రాబ్లం. కానీ మాయిశ్చర్ కంటెంట్ అయితే మినిమం 55 to 60 పెట్టాలని అంటారు, కానీ అట్లీస్ట్ 55 degrees అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. టెంపరేచర్ తగ్గించుకోవడానికి మనకు ఫాగర్స్ ఉన్నాయండి. ప్రతి 10 నిమిషాలకి 1 minute పైన ఉన్న ఫాగర్స్ వల్ల మనకు వాటర్ షెడ్యూల్, దాన్ని బట్టి ఏమవుతుందంటే పైన ఏదైతే హాట్ ఎయిర్ ఉందో ఆ హాట్ ఎయిర్లో వాటర్ కంటెంట్ రాగానే మళ్ళీ బరువు అయి కిందికి దిగుతుంది. సో హాట్ ఎయిర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, మళ్ళీ మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతుంది. క్యాప్సికమ్ ఇప్పుడు కాబట్టి పెస్ట్కు తొందరగా వచ్చేస్తుంది, క్లైమేట్ తొందరగా, వెరీ డెలికేట్ కైండ్ ఆఫ్ అ క్రాప్. అందుకోసం అనేది క్యాప్సికమ్, ఇఫ్ వీ కెన్ డూ క్యాప్సికమ్, ఐ కెన్ థింక్ వీ కెన్ డూ ఎనీ క్రాప్ ఇన్ పాలీహౌస్ కల్టివేషన్. క్యాప్సికమ్ నార్త్ ఇండియాలో మంచి మార్కెట్ ఉంటుందండి, అండ్ ఎస్పెషలీ సీజన్స్ లైక్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ చలికాలం నార్త్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు వీఆర్ గెటింగ్ అరౌండ్ 55 rupees a kg వస్తుండొచ్చు. నిన్ననే కూడా మేము మెటీరియల్ పంపించాం బాంబే మార్కెట్కి అటు ఇటు. కలర్ క్యాప్సికమ్ అయితే బయట రాదని, గ్రీన్ క్యాప్సికమ్ అన్నట్టు బయట 1 acre 2 acres వేసుకున్న అంత 40 టన్నుల ప్రొడక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసి 40 టన్నుల ఇన్కమ్ చేయాలంటే మనం మినిమం 3-4 acres సాగు చేసుకోవాలి. మనమైతే ఇక్కడ 1 acreలో క్యాప్సికమ్ అన్న టార్గెట్ 35 tons ఎక్స్పెక్ట్ చేద్దామని చూస్తున్నాను. ఇది ఆగస్ట్లో వేసాం సార్, అక్టోబర్ నవంబర్లోనే ప్రొడక్షన్ స్టేజ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఒక 10 tons తీసామండి ఎకరానికి. మా ఐడియా ఇస్ టు గో టు ఎక్స్పోర్ట్ మార్కెట్, కానీ ప్రస్తుతానికి అయితే ముంబై మార్కెట్ అడ్రస్ చేస్తున్నాము. 40 ఎకరాల ఈ క్షేత్రంలో నీటి ఎద్దడి వల్ల వార్షిక పంటల సాగు అంతంత మాత్రంగా ఉంది. పాలీహౌస్లలో నీటి ఎద్దడి పరిస్థితి తలెత్తకుండా ఈ యువ రైతులు నిర్మాణానికి ముందే బోర్ల రీఛార్జికి తగిన ప్రణాళికతో ముందడుగు వేశారు.
ప్రతి బోరుకి రీఛార్జ్ గుంతలు నిర్మించి పాలీహౌసులపై పడ్డ వర్షపు నీరంతా పైపుల ద్వారా ఈ రీఛార్జ్ పెట్లకు మళ్లించారు. రెయిన్ హార్వెస్టింగ్ విధానం వల్ల చుక్క నీరు కూడా వృధా కావడం లేదంటారు క్రాంతి. మేము అన్ని బోర్లకు రీఛార్జ్ పెట్టి చేయించాము. పాలీహౌస్ చేసినాక మాకు అయిన అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్గా ప్రతి పాలీహౌస్కి 2 సైడ్స్లో 7 పైప్స్ వస్తాయి. ఆ 7 పైప్స్లో వచ్చేసి ఆ 7 పైప్స్ని మేము కేసింగ్ పైప్ తోటి కనెక్ట్ చేసేసి ఆ పైప్ నుంచి వచ్చిన వాటర్ని బోర్కి రీఛార్జ్ కనెక్ట్ చేసాము. 3 acres పాలీహౌస్లో 1.5 acre వచ్చేసి ఒక బోర్కి కనెక్ట్ చేసాము, 1.5 acre వచ్చేసి ఇంకో బోర్ కనెక్ట్ చేసాము. సింగిల్ డ్రాప్ కూడా మనకు పాలీహౌస్లో లోపల పడదు కాబట్టి సో టోటల్ 1 acre 1.5 acreలో పడ్డ వర్షపు నీరు కూడా మనకు ఈ గటర్స్ ద్వారా పైప్స్ ద్వారా కిందికి వచ్చేసి ఇక్కడ నుంచి నియర్లీ అబౌట్ ఒక 10 minutes పడ్డ వాటర్ వల్ల ఆల్మోస్ట్ మాకు ఒక 1 month బోర్కి కావాల్సిన రీఛార్జ్ అవుతుంది. భూగర్భ జలం అనేది పెరుగుతూ ఉంది. సో భూగర్భ జలాన్ని మనం కాపాడుకుంటూ ఉంటేనే మనం వ్యవసాయం చేయగలుగుతాం. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా మాకు ఈ బోర్ వచ్చేసి డ్రై అయిపోయి ఉండే, రీఛార్జ్ చేయడం వల్ల ఈ ఇయర్ వచ్చేసి వాటర్ ప్రాబ్లం లేకుండా మాకు బోర్ కూడా చాలా మంచిగా పోస్తుంది. ఇప్పుడు పాలీహౌస్లలో సాగు చేసే ఏ పంటకైనా ఇప్పుడు అనేక కంపెనీలు సాంకేతిక సలహాలు అందిస్తున్నాయి. అందువల్ల సాగు విధానంపై రైతుకు సరైన పట్టు లేకపోయినా ఇబ్బంది లేదు. ప్రభుత్వం రాయితీ రూపంలో అందించిన ప్రోత్సాహం వల్ల మొదటి సంవత్సరంలోనే పెట్టుబడిని పూర్తిగా రాబట్టుకునే అవకాశం ఏర్పడుతోంది. మరి క్యాప్సికం సాగులో రైతు శ్రీకాంత్, క్రాంతిలు ఏ విధంగా రాణిస్తున్నారో చూద్దాం. క్యాప్సికం మొక్కల్ని పంపిణీ చేసిన కంపెనీయే సాగుకి అనువైన సలహాల్ని అందిస్తుండడం వల్ల ఈ యువ రైతులకి యాజమాన్యం సులభంగా మారింది. ఈ నేల ఎర్ర నేల కావడంతో కొత్త మట్టి అవసరం లేకుండా దీంతోనే బెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో బెడ్స్ ప్రిపరేషన్ నీమ్ కేకు, తంబాకు, కౌ మాన్యూర్ ఒక ఆల్మోస్ట్ లైక్ 20 tons కౌ మాన్యూర్ వాడాము. అన్నీ మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ట్రాక్టర్తో మంచిగా ప్లవింగ్ చేసి బోదలు చేసేసి మాన్యువల్ లేబర్తోని ఇటు చేసి మళ్ళీ ఈ మట్టి ఇటు సైడ్ ఈ మట్టి ఇటు సైడ్ వేసేట్లో ఈ బెడ్ అనేది పాత అనేది వచ్చిందండి. మొత్తం ఎర్రమట్టి అండి. 80 centimeters ఉందండి ఇటు అటు బెడ్. ప్లాంట్ టు ప్లాంట్ అయితే 40 centimeters డిఫరెంట్ డిస్టెన్స్ ఉందండి. మధ్యలో పాత్వే 1 feet ఉందండి. డ్రిప్ టు డ్రిప్ కూడా 40 centimeters ఉంటుందండి. మనం ఫస్ట్ నర్సరీలో శాప్లింగ్స్ వేయించామండి. 30-35 days తర్వాత మనకు పంపిస్తారు. శాంప్లింగ్ వచ్చిన తర్వాత ట్రేస్లో వస్తాయి కదా, సో ప్లాంట్ టు ప్లాంట్ మధ్యలో మనం హోల్ చేసేసుకొని ప్లాంట్ చేసేసుకుంటాం. దాని మీద కూడా మనకు 75% మీద సబ్సిడీ ఉందండి. దాంట్లో కూడా ఎకరానికి నేను ఆల్మోస్ట్ లైక్ 10,500 plants పాపులేషన్ అనుకున్నానండి. ఒక 500 మోటాలిటీ ఉన్నా కానీ ఒక 10,000 plants వస్తాయన్న ఉద్దేశంతో ఎవ్రీ ప్లాంట్ 5 kgs ఇంటూ 10,000 అన్నా కానీ మనకు 50 tons. 50 tonsలో మనకు మోటాలిటీ రేటు అవి పోయినా కానీ మనకు 35 to 40 is మై తీద్దామని ఒక ఛాలెంజ్గా పెట్టుకున్నాను నాకు నేను. రిజ్వాన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ అగ్రోనమిస్ట్ వాళ్ళకు మళ్ళీ కొన్ని షెడ్యూల్స్ ఇస్తాడు, ఏ టైంలో పంటకు ఎటువంటి చేయాలి. మనం రెగ్యులర్గా వాట్సాప్లో ఆయనకు ఫొటోస్ అప్డేట్ చేస్తుంటాము. జింక్, బోరాన్, మ్యాగ్నీషియం, సూక్ష్మ పోషకాలు కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏవైతే వాళ్ళు ఇస్తారో మనం దాని ప్రకారం మనం మార్కెట్ నుంచి ప్రొడ్యూస్ చేసుకొని మనం దాని దగ్గర స్ప్రేయింగ్స్ చేసేసుకుంటామండి. ఎవ్రీ 2 daysకి షెడ్యూల్ ఇస్తామండి. అంటే మళ్ళీ ఏమైనా స్ట్రెస్ కానీ ఏమైనా వైరస్ కానీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసినా దాన్ని బట్టి మనం వాళ్ళకు చేస్తే వాళ్ళు మనకు చెప్తారు. దాన్ని బట్టి మనం దాన్ని మోతాదు అనేది పెంచుకోవడం జరుగుతుంది. రోజుకి 15,000 నుంచి 20,000 liters ఇస్తున్నానండి డైలీ వాటర్. మనకు వాళ్ళు ప్లాంట్ ఎదుగుదల బట్టి ఫస్ట్ అయితే 5,000 నుంచి స్టార్ట్ చేసామండి. ప్లస్ అప్పుడు వింటర్ సీజన్ తేమ మాయిశ్చర్ ఉన్నా కానీ ఇప్పుడైతే ఎండాకాలం దగ్గరకు వస్తున్నట్టే ఉంది కాబట్టి ఇవాళ 10,000 liters డైలీ 10,000 liters మార్నింగ్ ఒక 10,000 liters ఈవినింగ్ ఒక 10,000 liters ఇస్తున్నామండి పర్ ఎకర్ అండి. ఇక్కడ మేమైతే పాలీ హౌస్లో ఈచ్ హౌస్కి నేను నా ప్లానింగ్ ప్రకారం అయితే ఓన్లీ 5 people ఆర్ వర్కింగ్ ఇన్ ఒక్కొక్క పాలీ హౌస్లో. సో ఎవరిది వాళ్ళు స్టేకింగ్ చేసుకోవడము, కాయ వచ్చినప్పుడు హార్వెస్ట్ ఎవ్రీ 3 daysకి 4 daysకి ఒకసారి హార్వెస్ట్ చేస్తున్నాం. ఆ 4-5 హార్వెస్ట్ చేసుకుంటారు, ఆ 4-5 స్టేకింగ్ చేసుకుంటారు. అలా అండి. నీటిలో కరిగే ఎరువులైన 319, 13-0-45, 00-50 వంటి ఎరువులను నియమానుసారంగా డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి మొక్కలపై పిచికారీ రూపంలో అందిస్తున్నారు. ఇక్కడ ఫెర్టిగేషన్ విధానం కూడా ఆటోమేటిక్ పద్ధతిలో నడుస్తోంది. దీనికోసం 10 లక్షల ఖర్చుతో ఫర్టీ కిట్ను కొనుగోలు చేశారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో రోజుకు ఎన్ని లీటర్ల నీరు మొక్కకి అందివ్వాలి అనేది దీనిలో ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఫామ్కి వచ్చేసి ఇది ఒక గుండె లాంటిది అంటే టోటల్ ఫర్టిగేషన్, ఇరిగేషన్
త్రూ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం అన్నట్టు. ఇది వచ్చేసి ఫర్టిగేట్, ఇది నెటాఫిమ్ వాళ్ళది, ఇజ్రాయెల్ వాళ్ళు తెప్పించినారు. ఇది వచ్చేసి డోజింగ్ ట్యాంక్స్. ఇవి టోటల్ డోజింగ్ ట్యాంక్స్ 1 2 3 4 ఉంటాయి. 4 ట్యాంక్స్ ఉంటాయి. 4 ట్యాంక్స్లో మనకు ఏది కావాలి, ఎన్పికే ఏది కావాలంటే అది కలుపుకొనేసేసి దీని నుంచి మనం ఇరిగేషన్ ప్లస్ డోజింగ్ రెండు కలిపేసేసి కూడా మనం కావాల్సిన ఫీల్డ్కి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ డోజింగ్ కావాలి, డైలీ ఎన్ని లీటర్లు కావాలి, దాన్ని బట్టి మనం ఈ ప్రోగ్రాంలో అసైన్ చేసుకునేసి ఫర్టిగేషన్ అండ్ ఇరిగేషన్ ఇచ్చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ అంటే బేసిక్గా మనకు మ్యాన్ పవర్ చాలా వరకు తగ్గుతుందండి. ఇందులో వాటర్ సేవ్ అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్ దీనిలో. సో వాటర్ని కాపాడుకోవాలంటే ఇట్లాంటి టెక్నాలజీని యూజ్ చేసుకునేసి ఇప్పుడున్న పవర్ స్కేర్సిటీ అయినా సరే, వాటర్ స్కేర్సిటీ అయినా, వీటన్నిటిని కూడా మనం అధిగమించవచ్చు ఈ సిస్టమ్, ఈ టెక్నాలజీ తోటి. మేము వచ్చేసి దీంట్లో 15 days కావాల్సిన ప్రోగ్రామింగ్ కూడా మేము చేసుకోవచ్చు. దీనిలో బేసిక్గా ఏంటంటే మనకు అక్యురసీ మెయిన్, ప్లాంట్కి ఎంతైతే వాటర్ కావాలి అనేది ఆ అక్యురసీ అనేది మనం దీని ద్వారా కంపల్సరీగా మనం చెక్ చేసుకోవచ్చు. టోటల్ 40 acres కావాల్సిన డ్రిప్, దీనికి కావాల్సిన వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ ఆపరేట్ చేసుకునేసి మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆడ ఆటోలో పెట్టేసుకునేసి ఇక్కడ నుంచి మనం ప్రోగ్రామ్ అసైన్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ మొక్క 12 నుంచి 15 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. పాలీ హౌస్లో దీని పంటకాలం 7 నుంచి 8 నెలలు. తీగలాగా పైకి పెరిగే కొద్దీ కొత్త కొమ్మల్లో పూత వృద్ధి ఉంటుంది. అందువల్ల దీన్ని దారాలతో పైకి స్టేకింగ్ చేయడం, మొక్క ఎదుగుదలని నియంత్రించేందుకు ప్రారంభంలో కొమ్మ తలలు తుంచటం చాలా అవసరమంటారు శ్రీకాంత్. ఈ మొక్క మనం దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తే మనకు అది ఎట్లా రియాక్ట్ అవుతుందండి. ఎక్కువ పెరిగే కొద్దీ ఓన్లీ 3 stems సెలెక్ట్ చేసుకున్నామండి. 3 stems, దానిలో నుంచి దాని పించింగ్ అంటారండి. పించింగ్ స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో తీసేస్తే దెన్ గ్రో అవ్వడం అనేది కొంచెం స్లో తీసుకుంటుంది. అదే మనం పించింగ్ తక్కువ చేసినాం అనుకోండి తొందరగా క్యాచ్అప్ చేసేస్తుంది పైకి. ఒకసారి కొంచెం బెండ్ కాగానే ఇరిగిపోతుంది కొమ్మ. సో మ్యాక్సిమం గ్రోత్ కంట్రోల్ చేసుకుంటా ఫ్రూట్స్ కింద స్టేజ్లోనే ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవాలి. ఇప్పటికీ నాకు వేసి 4 months అవుతుంది. సో నాకు ఇంకా 3 months టైం ఉంది ఇంత తీసుకోవడానికి. మెల్లమెల్లగా పెంచుకుంటా పోయి ఫ్రూట్ ఎంత మ్యాక్సిమం తీసుకోవాలంటే అంత తీసుకోవడం. దానికి సపోర్ట్ ఇవ్వడానికి కోసం ఈ స్టేకింగ్ అండి. ఎవ్రీ 15 days ఒకసారి స్టేకింగ్ చేసుకుంటూనే ఉంటామండి. ఈ ఏదైతే మన కాండం ఉంటుందో దీన్ని ఆపితే దాన్ని బట్టి మనకు ఆ ఫ్రూట్ వెయిట్ కూడా కరెక్ట్ సెంటర్లో ఉంటుందండి. ఈ ట్రెలిసింగ్ అంటారండి. ట్రెలిస్ వైర్స్ మామూలు రెగ్యులర్ అండి పాలీ హౌస్లో. ఈ ట్రెలిసెస్ మనం మామూలుగా 3 meter హైట్లో ఉందండి. ఇది ఒక దాంట్లో మాత్రం క్రీపర్ ఒకటి 4 meterలో వేసుకున్నానండి ఈ ట్రెలిస్ వైర్స్. క్యాప్సికంలో రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువ ఉంటుంది. వీటిని నియంత్రించేందుకు జిగురు పూసిన ఎల్లో, బ్లూ రంగు కాగితాల్ని ప్రతీ నెల మొక్కలపై వేలాడదీస్తున్నారు. రసాయన మందులతో పాటు వీటిని సమర్థంగా అరికట్టేందుకు జీవ నియంత్రణ పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. పెస్ట్ కంట్రోల్గా మ్యాక్సిమం అయితే మేము ఎవ్రీ 3-5 daysకి ఒకసారి నీమ్ ఆయిల్, కషాయం మొత్తం మేమే పట్టేసి ఇంకా సీతాఫలాకు, గోమూత్రం గంట అయితే చేస్తాము. బట్ ఏదైనా పెస్ట్ నిజంగానే అటాక్ అయితే మాత్రం ట్రిప్స్, మైట్స్కి కానీ హార్డ్ కాకుండా లైట్ కెమికల్స్ వాడి చేసి ఇచ్చేస్తున్నామండి. కానీ అదే సెకండ్ ఎకర్లో అయితే ఏదైతే ఆర్గానిక్గా చేయాలని ప్రయత్నిస్తున్నామో దాంట్లో ఇంతకుముందు పెస్ట్ అటాక్ అయిందండి. బయోలాజికల్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ అంటారండి. ఆకుముడత లేకపోతే పురుగు ఏదైతే ఆకుముడత వస్తుందో మనకు మిర్చిలో చాలా కామన్. ఈ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ ఆకు కింది భాగంలో అట్లా గూడులు చేసుకొని ఉండిపోతాయి. దానివల్ల మన పంటకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఏదైతే ట్రిప్స్, మైట్స్ వస్తాయో ఆ ట్రిప్స్, మైట్స్ అనే దాని మీద ఇది హార్వెస్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు దాంట్లో చాలా మంచి ఎఫెక్టివ్ అయితే ఉంది. క్యాప్సికం మొక్కల్లో నాటిన 2వ నెల నుంచి పూత ప్రారంభమవుతుంది. 3వ నెల నుంచి దిగుబడి తీసుకోవచ్చు. కలర్ క్యాప్సికం అయినప్పటికీ కాయ వృద్ధి చెందే దశలో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయ పరిమాణం పెరిగే కొద్దీ రంగు మారుతుంది. దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు 60% రంగు మారగానే కాయల్ని కోయాలి. కలర్ క్యాప్సికంకు అక్టోబర్, నవంబర్లో సరైన ధర లేకపోవడంతో ఈ యువ రైతులు గ్రీన్ క్యాప్సికం రంగు మారకముందే మార్కెట్లో విక్రయించారు. సో ఫస్ట్ 3 months అంటే ఆగస్ట్లో నేను నాటానండి. ఫ్రూట్ ఫ్లవరింగ్ అనేది అక్టోబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ప్రైస్ కూడా కొంచెం తక్కువనే ఉందని చెప్పి గ్రీన్లోనే హార్వెస్ట్ చేసామండి. లోకల్ మార్కెట్లో వెళ్ళిపోతుంది. ఫ్రూట్ సైజ్ కూడా ఇంత తీసుకోమండి. 100-150 ఫ్రూట్ సైజ్ కాగానే తీసేసాము.
గ్రీన్ ఉన్నప్పుడు రా ఫ్రూట్ కలర్ వస్తే ఏంటంటే చూడ్డానికి బాగా కనబడుతుంది, ప్లస్ సైజ్ ఎక్కువ ఉంటుంది. మోర్ కాంటినెంటల్ ఫుడ్లో ఎక్కువ వాడతారు. మనం టొమాటో ఆలుగడ్డ ఎంత ఫ్రీక్వెంట్గా వాడతామో వాళ్ళు నార్త్ ఇండియాలో వాళ్ళకి టొమాటో కన్నా క్యాప్సికమ్ ఎక్కువ వాడతారు వాళ్ళు. మొన్నటి వరకు 30 రూపీస్ కేజీ ఏమో ఉండే గ్రీన్ క్యాప్సికమ్. కొంచెం ప్లాంట్ గ్రోత్ వచ్చిన తర్వాత నేను గ్రీన్ హార్వెస్ట్ చేయడం బంద్ చేసేసి కలరే మార్కెట్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు నేను కలర్ తీస్తున్నానండి. రంగు క్యాప్సికంకు సైజుల వారీగా ధర ఉంటుంది. 180 నుంచి 210 గ్రాముల సైజున్న కాయల్ని A+ గ్రేడ్ గాను, 150 నుంచి 170 గ్రాముల సైజున్న కాయల్ని A గ్రేడ్ గాను విక్రయిస్తారు. తక్కువ బరువు ఉన్న వాటిని B, C గ్రేడ్లుగా శ్రీకాంత్ ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి ఎగుమతి చేస్తున్నారు. ఇప్పటి వరకు నేను ఈ 1 ఎకర్లో నేను ఆల్మోస్ట్ 10 టన్స్ మెటీరియల్ తీసానండి. 6 టన్స్ వరకు గ్రీన్ క్యాప్సికమ్ ఉంటుందండి. గ్రీన్ క్యాప్సికమ్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి నాకు మార్కెట్ పంపించినది 18 to 20 రూపీస్ వచ్చిందండి. అదే కలర్ క్యాప్సికమ్ అయితే క్లోజ్లీ అరౌండ్ 35 to 40 మధ్యలో వచ్చిందండి. 1,50,000 ఏమో కలర్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికంలో వచ్చేసి అదే 1,50,000. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్లీ అరౌండ్ 2.5 lakhs అండి. సో ఇది ఓన్లీ హాఫ్ టైమ్ ఆఫ్ ద ప్రొడక్షన్ సైకిల్. నాకు ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రొడక్షన్. సో ఇప్పటి నుంచి నేను ప్రైస్ ఎక్స్పెక్ట్ చేసేది నథింగ్ లెస్ దెన్ 55 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 50 రూపీస్ అయితే కన్ఫర్మ్ వస్తుందండి. బాంబేకి పంపించడంలో కొంచెం నా ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, కానీ అదర్వైజ్ మనం సిటీలో అమ్ముకోగలిగితే మాత్రం అయితే ఇది నథింగ్ లెస్ దెన్ 55 రూపీస్ వస్తుందండి ఈ టైంలో. అయితే నేను ఇంకా 25 టన్స్ అనే నా టార్గెట్. 25 టన్స్ ఇంకో నాకు ఖర్చులు పోగా నాకు 50 రూపాయలు ల్యాండింగ్ క్రాస్ వచ్చినా కానీ 12,50,000 రూపీస్ అవుతుంది. జనవరి దాటిన తర్వాత ప్రైస్ మైట్ ఈవెన్ గో టు 100 రూపీస్, 150 రూపీస్ అండి. లాస్ట్ ఇయర్ పరిస్థితి. ఈ ఇయర్ పరిస్థితి అయితే నేను ప్రైస్ పైకి పోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. నిన్న పంపించింది అయితే 55 రూపీస్ మెటీరియల్ అమ్మానండి. సూచనలు ఏంటంటే, ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇట్ మైట్ గో అప్ టు 100 రూపీస్ అండి. ఎకరానికి ఈచ్ పాలీ హౌస్ ఈజ్ కాస్టింగ్ అబౌట్ 8 lakhs రూపీస్ అండి సబ్సిడీ పోగా ఫార్మర్ షేర్ అనేది. ఆల్మోస్ట్ నాకు 2.5 lakhs అంటే ఇక్కడనే అయిపోయి ఈ 1 ఎకర్లో ఈ సీజన్ అనే వెళ్ళిపోతుందండి దీన్ని బట్టి చూస్తే. సో ఫైనల్లీ పాలీ హౌస్ కల్టివేషన్ ఇస్ వెరీ గుడ్ అండి. ఈ సీజన్ జరిగిన తర్వాత నేను ఇంకా దీన్ని ఎక్స్పెండ్ చేసుకుందామనే ఆలోచనతో ఉన్నానండి నేను. క్యాప్సికం సాగుకు ప్రతి నెల నిర్వహణ ఖర్చుల కింద ఎకరాకు 70,000 ఖర్చు అవుతుంది. అంటే 8 నెలలకి దాదాపు 5.5 లక్షల పెట్టుబడి అవుతుంది. అయితే మొదటి నెలలో నిర్వహణ ఖర్చుల కింద కొంత రాయితీ ఉండడం వల్ల ఈ రైతు ఎకరాకు సుమారు 4 లక్షలు ఖర్చు పెట్టారు. మొదటి 10 టన్నుల్లో 2.5 లక్షల ఆదాయం తీయగా రాబోయే పంటకి మరో 12.5 లక్షల ఆదాయం తీసే వీలుంది. అంటే పాలీహౌస్ నిర్మాణానికైన ఖర్చు, సాగు పెట్టుబడి అంతా ఈ పంటతోనే చేతికొచ్చే వీలుంది. ఈ పంట తర్వాత యూరోపియన్ కీరదోసకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానిమీద వచ్చే ఆదాయమంతా మిగులుగా మారే వీలుంది. పంటల సరళిలో మార్కెట్ ఒడిదుడుకులున్నా ఈ గ్రీన్ హౌస్ టెక్నాలజీలో మాత్రం రైతుకు ఎదురు లేదంటారు శ్రీకాంత్. కష్టాన్ని నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన యువతకి కార్పొరేటు స్థాయిని తలదన్నే విధంగా ఫలితాలుంటాయని చెబుతున్నారు. ఎవరు చూసినా కానీ వ్యవసాయంలో ఏముంది బావా, లేకపోతే మా వాడిని అమెరికా పంపించేస్తాను, ఆడ చదువుకొని వచ్చేసిన తర్వాత రెండో పిల్లని చేసేస్తే పని అయిపోతుంది, వాడు ఆడ సెటిల్ అయిపోతాడండి. అట్లా నేను 100 మందిలో 95 మంది అదే కాన్సెప్ట్తో ఉన్నారు. ఒకళ్ళు చేంజ్ చేస్తేనే ఇంకొకళ్ళు అనేది దారి అనేది బాట పడతారు. సో వై నాట్ మీ, నేను ఎందుకు ఉండకూడదు అనే దానికి అది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మీ టు గెటింగ్ ఇన్ టు అగ్రికల్చర్. నేను వేసుకున్న నంబర్స్ అండ్ ఫిగర్స్ ప్రకారం అయితే 3 acres నేను 60 lakhs ఇస్ మై టార్గెట్. దీంతో నేను అంటే ఆల్ గివెన్ ఎక్స్పెండిచర్స్ అన్ని పైన 30 లక్షలు మిగిలినా కానీ సంవత్సరానికి 30 లక్షలు తీసినా కానీ వెల్ అండ్ గుడ్ కదా. ఏ జాబ్ చేస్తే నీకు 30 lakhs per annum ఇస్తున్నారు. వీ కెన్ మేక్ ఇట్ ఇస్ అ కార్పొరేట్ అగ్రికల్చర్. కార్పొరేట్ ఇండస్ట్రీకి తక్కువేం కాదు ఇది. స్కై ఈజ్ ద లిమిట్ అండ్ అగ్రికల్చరల్కి స్కై ఈజ్ ద లిమిట్. మనం మొదటి నడుమొంచి ముందు కష్టపడడానికి భయపడి మనం ఏదో కార్పొరేట్ ఆఫీస్లో ఏసీ చైర్లో ఏసీలో కూర్చొని అందరూ అలా భయపడిపోతున్నారు. మనం ముందుకి ఎవరికైనా గైడెన్స్గా నిల్చోగలితే దేర్ ఇస్ సమ్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ దిస్, వై కాంట్ వీ డూ ఇట్ అనే వాళ్ళు చాలా మంది. ఒకవేళ మనకు కనిపిస్తే మనం దాని ఇనిషియేటివ్ తీసుకొని చేయడమే ముందు. వెనకట ఇంత టెక్నాలజీ లేదు, అయినా మన తాతలు ముత్తాతలు ఎంతో వ్యవసాయం చేసి మనకు నాలెడ్జ్ ఇచ్చిపోయారు. మనం దాన్ని ఇప్పుడు కొత్తగా ఫారిన్ కల్చరల్ అలవాటు పడి దానికి దీనికి అలవాటు పడి వీఆర్ లూజింగ్ వాట్ వీ యాక్చువల్లీ హ్యావ్. మన బలాన్ని, మన స్ట్రెంగ్స్ని మనం మర్చిపోతున్నాం. మన తాతలు ఉన్నంత గట్టిగా మనం లేము. ఎందుకంటే మనం
మన అలవాట్లు మన పద్ధతులు మారిపోయినాయి. సో బ్యాక్ టు మా అగ్రికల్చర్ చేయాలనే ఉద్దేశంతోనే ఆర్గానిక్ కల్టివేషన్ అనే కానీ లేకపోతే ఇటువంటి అగ్రికల్చర్ చేస్తే సిస్టమ్ అనేది విల్ క్యాచ్అప్ విత్ ఇట్. మన వెనకొచ్చే జనరేషన్ కానీ మన వెనకొచ్చే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు మనకు ట్యాగప్ అవ్వగలుగుతారు, మనతో ముందు కలిసి నడవగలుగుతారు. వన్ ఫార్మర్ టు అనదర్ ఫార్మర్. నా సక్సెస్ స్టోరీ షుడ్ నాట్ బి మైన్. ఐ హ్యావ్ టు షేర్ దిస్ స్టోరీ విత్ అదర్ ఫార్మర్ so that he can also follow the same direction. There will be some strength.